బీసీ కులగణన సర్వే బిల్లు ఆమోదం చెందడంపై బీసీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధినేత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 70వ జన్మదిన వేడుకలు రుద్రంగి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఆవరణలో ఈ రోజు ఘనంగా నిర్వహించారు. జెడ్పీటీసీ గట్ల మీనయ్య, సెస్ డైరెక్టర్ ఆకుల గంగారాం, వైస్ ఎంపీపీ పీసరి భూమయ్య, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు దెగవ తిరుపతి బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఎంపీపీ గంగం స్వరూప మహేష్ క్రీడాకారులకు దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, సీఎం కేసీఆర్ కు ఆ భగవంతుని ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కొమిరి శంకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఏనుగుల శ్రీనివాస్, వైస్ చైర్మన్ కంటిరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు దయ్యాల కమలాకర్, నాయకులు అంబటి గంగాధర్, పూదరి శ్రీనివాస్, బొడ్డు మల్లయ్య, కేతిరెడ్డి నర్సారెడ్డి, అల్లూరి లచ్చిరెడ్డి, నాగనపల్లి రవీందర్, మాడిశెట్టి ఆనందం, తలాహి నర్సయ్య, పాల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ఘనంగా వారి జన్మదిన వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది. గత 9.5 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో నిలిపినటువంటి మహానీయులు పెద్దలు కేసీఆర్ గారు, వారు ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి రానున్న రోజుల్లో రాష్ట్రంలో వారి పాత్ర ఖచ్చితంగా రాబోతుందని తెలియజేస్తూ, మరియు అలాగే ఈరోజు వారి పుట్టినరోజు సందర్భంగా రుద్రంగి వాలీబాల్ క్రీడాకారులకు క్రీడా దుస్తులు కూడా పంపిణీ చేయడం జరిగింది. ఈ మండల కేంద్రంలో మండల శాఖ మరియు గ్రామ శాఖ ఆధ్వర్యంలో తొలి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి 70వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ కేక్ కట్ చేయడం జరిగింది. వారు ఇట్లాంటి జన్మదిన వేడుకలను మరెన్నో జరుపుకోవాలని, ఆయన గారు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, తను చేసిన సేవలు దేశంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దినటువంటి ఘనత వారిది. ప్రజల వద్దకే పాలన తెచ్చినటువంటి మహనీయులు తెలంగాణ రాష్ట్రం కోసం సుదీర్ఘంగా ఉద్యమించి తన ప్రాణాన్ని పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి సబ్బండ వర్గాలకు ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందే విధంగా రాష్ట్రం అభివృద్ధి చెందేలాగా కృషి చేసినటువంటి మహనీయులు. ఈ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మన గౌరవనీయులు బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ సాధకుడు గౌరవనీయులు కేసీఆర్ గారి 70వ జన్మదినోత్సవాన్ని ఇక్కడ ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి వారు 2001 నుండి 2014 వరకు 14 సంవత్సరాల సుదీర్ఘ ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గొప్ప నాయకుడు. మరి ఒక కార్యదీక్షతోటి, ఒక అకుంఠిత దీక్షతోటి తెలంగాణ రాష్ట్రం సిద్ధించే వరకు కూడా తన ప్రాణాలను పణంగా పెట్టినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. అటువంటి నాయకుడు మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ యొక్క రాష్ట్రాన్ని అనేక రంగాలలో అభివృద్ధి చేసి సంక్షేమాన్ని ప్రజలకు అందించి మరి వాళ్ళ దేశంలోనే ఒక అద్భుతమైన ప్రగతి సాధించిన రాష్ట్రంగా తెలంగాణ ఉన్నది అంటే దానికి కారణం కేసీఆర్ గారు. రుద్రంగి ఇలవెల్లిపోయినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఆవరణలో తెలంగాణ ప్రదాత, అపర భగీరథుడు, తెలంగాణ కోసం పుట్టిన కారణ జన్ముడు, తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి 70వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ భగవంతుని ప్రార్థిస్తూ కేక్ కట్ చేయడం జరిగింది. అంతేకాదు గౌరవ ఎంపీపీ గారు మరి వాలీబాల్ క్రీడాకారులకు కూడా మన దుస్తులను పంపిణీ చేయడం జరిగింది. వారి పుట్టినరోజు పురస్కరించుకొని ఆ దుస్తులను కూడా పంపిణీ చేసుకోవడం జరిగింది.